నమస్కారం. మన తాండూరు న్యూస్ ఛానల్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు. లైసెన్స్ ఇష్యూ లాస్ట్ సాటర్డే రోజు కిష్టప్ప అనే వ్యక్తి చనిపోయిందని బరియల్ గ్రౌండ్లో యాప్లో రవి అనే వ్యక్తి జవాన్ ద్వారా చేయడం జరిగింది. మురళి అనే జవాన్ అప్లోడ్ చేయడం చూసిందని తెలపడం ద్వారా మాకు ఆరోపణలు వచ్చింది. శానిటైజర్ ఇన్స్పెక్టర్ ద్వారా తనకి చేయడం జరిగిందని చనిపోయినట్లు రిపోర్ట్ రాశారు. ఆ వ్యక్తి గత కొన్ని రోజులు అవైలబుల్గా లేనట్లు, ఎక్కడున్నా తెలియడం లేదు అని ప్రజెంట్గా చనిపోయినట్లు అప్లోడ్ చేసినట్లు మాకు నోటీస్ వచ్చింది. ఇది అప్లోడ్ చేసిన వెంబడి వాళ్లకు సర్టిఫికేట్ వస్తుంది. ఈ బరియల్ గ్రౌండ్ యాప్ ద్వారా వస్తుంది. మనం తనిఖీ చేసినప్పుడు వారు చనిపోయినట్లు ఏ ప్రూఫ్ లేకుండా చనిపోయారు అని అప్లోడ్ చేస్తారు. అందుకే వాళ్ళిద్దరికీ నోటీస్ జారీ చేయడం జరిగింది. వాళ్ళు ఈ నోటీస్కి రిప్లై ఇచ్చిన తర్వాతనే ఫర్దర్ ఏ యాక్షన్ తీసుకోవాలో అప్పుడు డిసైడ్ చేస్తాము. రేపటి వరకు వాళ్ళు రిప్లై ఇస్తే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు. ఈ బర్త్ సర్టిఫికేట్లో కానీ ట్రేడ్ లైసెన్స్లో కానీ డేటా సంబంధించిన దానికి అన్ని ఆన్లైన్ ద్వారానే ఉన్నాయి. ఆన్లైన్ పేమెంట్ కూడా CDMS ద్వారానే చేయాలి. దీనిలో అన్ని సర్వీసెస్లు ఉన్నాయి. అనవసరంగా వీళ్ళు డబ్బులు తిన్నారు అని ఆరోపణలు చేయకూడదు. ఈ యాప్ ద్వారా అన్ని ట్రేడ్ లైసెన్స్ కానీ, వాటర్ కానీ, ఇల్లు ట్యాక్స్ కానీ ఇటువంటి సర్వీసెస్ అన్నీ ఆన్లైన్లో ఉన్నా కాబట్టి ఆన్లైన్ ద్వారానే డబ్బులు చెల్లించండి. అప్లికేషన్స్ ఆన్లైన్ ద్వారానే చేయండి. ఆన్లైన్ ద్వారానే వెరిఫికేషన్ చేసి అప్లోడ్ చేస్తాము. ఇతరులకు కూడా ఏ ఛాన్స్ ఇవ్వకండి. మీడియేటర్లు కూడా ఎటువంటి ఛాన్స్ ఇవ్వకండి. ఈ అన్ని సర్వీసెస్ పూర్తిగా ట్రాన్స్పరెంట్ లెవెల్లో ఉన్నాయి అని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి తెలిపారు. గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ట్రేడ్ లైసెన్స్ ఇష్యూ లాస్ట్ సెకండ్ సాటర్డే రోజు ఒక కిష్టప్ప అనే వ్యక్తిని చనిపోయినట్లు బరెల్ గ్రౌండ్ యాప్లో నమోదు చేసేది మన శానిటేషన్ జవాన్లు. అయితే రవి అనే జవాన్ ద్వారా యాప్ నుంచి అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకొక జవాన్ మురళి అనే జవాను అప్లోడ్ చేసినట్టు, ఆయన ప్రూఫ్ నేనే చూసిన అనే ఉద్దేశంతో అప్లోడ్ చేసినట్టు మాకు ఆరోపణలు వచ్చినాయి. దాన్ని మనం శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా తనిఖీ చేయించడం జరిగింది. ఎంక్వైరీ చేసిర్రు, దాని డీటెయిల్గా రిపోర్ట్ రాసిర్రు. అక్కడ ఆ వ్యక్తి గత కొద్ది రోజుల నుంచి అవైలబుల్గా లేడు, అబ్స్కాండింగ్ ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదు. కానీ ప్రజెంట్గా చనిపోయినట్లు అప్లోడ్ చేసినట్టు మా నోటీస్లో వచ్చింది. ఇది అప్లోడ్ చేసిన వెంబడే వాళ్ళకు సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది డైరెక్ట్గా ఈ బరెల్ గ్రౌండ్ యాప్లో. కానీ మనం తనిఖీ చేసినప్పుడు వాళ్ళు చనిపోయినది ఏ ప్రూఫ్ లేకుండా వీళ్ళు అప్లోడ్ చేసినట్టు మన నోటీస్లో వచ్చింది. కాబట్టి వాళ్ళకు నోటీసులు జారీ చేయడం జరిగింది ఇద్దరికి. వాళ్ళు ఇప్పుడు రిప్లై ఇచ్చిన తర్వాత ఫర్దర్ ఏం యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశం అప్పుడు డిసైడ్ చేసుకుంటాము. 24 గంటల నోటీస్ అయితే వాళ్ళకు ప్రస్తుతం ఇచ్చేసినాం. రేపటి వరకు వాళ్ళు రిప్లై ఇస్తే ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. ఈ బర్త్ సర్టిఫికేట్లో కానీ ట్రేడ్ లైసెన్స్లో కానీ వివిధ దాంట్లకు సంబంధించి అన్ని ఆన్లైన్ పేమెంట్స్ ద్వారానే ఉన్నాయి. మనకు ఆన్లైన్ పేమెంట్స్ ప్రతి ఒక్కరు CDMA వెబ్సైట్లోకి వెళ్తే అన్ని సర్వీసెస్ ఉంటాయి. అనవసరంగా డబ్బులు ఇవ్వడము, వాళ్ళకు డబ్బులు తీసుకున్నారని చెప్పడము, అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రాకుండా మీరు మీ ట్రేడ్ లైసెన్స్ కానీ ట్యాక్సెస్, ఎనీ ట్యాక్సెస్, వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్, ఇటువంటి సర్వీసెస్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉన్నాయి. కాబట్టి ఆన్లైన్ ద్వారానే పేమెంట్ చేయండి. మీరు ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోండి. మేము ఆన్లైన్లోనే వెరిఫై చేసేసి అప్లోడ్ చేస్తాం. కాబట్టి ఇతరులకు ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వకండి. మీడియేటర్స్ కూడా అసలు ఛాన్స్ ఇవ్వకండి. మీరు ఉన్న సర్వీసెస్ను పూర్తిగా సమృద్ధిగా ట్రాన్స్పరెంట్ లెవెల్లో ట్రాన్స్పరెంట్గా యూజ్ చేసుకోండి.